నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో అండాశయ క్యాన్సర్ ఎందుకు ప్రాణాంతకం, మెడ చుట్టూ నలుపు ఏదైనా జబ్బా, ఇలా చేస్తే బరువును వదిలించుకోవడం సులువే, గుండె పనితీరు మందగించిందా, ఇంకా హెల్త్ టిప్. పొత్తి కడుపులో తరచుగా వచ్చిపోయే నొప్పిని మనలో చాలా మంది పెద్దగా పట్టించుకోరు. ఏదో నెలసరి తాలూకు నొప్పేమోలే అని సర్ది చెప్పుకుంటూ ఉంటారు. ఇక పొట్టంతా ఎప్పుడూ ఉబ్బరించినట్లుగా వేదనగా ఉంటున్నప్పుడు కూడా అజీర్తి అనో గ్యాస్ ట్రబుల్ అనో మనసుకు నచ్చజెప్పుకుంటూ ఉంటారు. నిజానికి ఈ రకమైన లక్షణాలు బాధల వెనుక ఒక్కోసారి ప్రమాదకరమైన అండాశయ క్యాన్సర్ కారణంగా ఉండే అవకాశం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. రొమ్ము క్యాన్సర్ తర్వాత మహిళలకు పెనుశాపంగా మారిన అండాశయ క్యాన్సర్కు కారణాలు, చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరం కణాల సముదాయం. ఈ కణాలు పుట్టుకురావటం, వృద్ధి చెందటం, నశించిపోవటం అనేది ఒక క్రమ పద్ధతిలో జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా శరీరంలోని ఏ భాగంలోని కణాలైనా క్రమం తప్పి అడ్డు అదుపు లేకుండా విపరీతంగా వృద్ధి చెందటం మొదలైతే ఆ పరిస్థితిని క్యాన్సర్ అని అంటాం. క్యాన్సర్లలో అనేక రకాలు ఉన్నాయి. ఇవి ఏ వయసులోనైనా రావచ్చు. అలాగే పిల్లలు, పురుషులు, స్త్రీలకు మాత్రమే ప్రత్యేకంగా వచ్చే క్యాన్సర్లు కూడా కొన్ని ఉన్నాయి. మహిళల్లో కనిపించే క్యాన్సర్లనే తీసుకుంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ అలాంటి ఉత్పాతాలే. అయితే వీటిలో అండాశయ క్యాన్సర్లో బయటకు ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడంతో మహిళల్లో చాలామంది ఈ క్యాన్సర్ను చివరి వరకు గుర్తించలేకపోతున్నారు. చివరికి మృత్యువాత పడుతున్నారని చెబుతారు డాక్టర్లు. ఈ ఒవేరియన్ ట్యూమర్స్ ఓవరీలో సిస్ట్లుగా కానీ సాలిడ్ ట్యూమర్స్లా కానీ ఆరంభమవుతాయి అన్నమాట. అంటే ఈ మామూలుగా ఒవేరియన్ ట్యూమర్ అంటే జనరల్ టర్మినాలజీ, అది బినైన్ అవ్వచ్చు, బార్డర్ లైన్ అవ్వచ్చు, మ్యాలిగ్నెంట్ అవ్వచ్చు. మ్యాలిగ్నెంట్ అంటే క్యాన్సరస్ అని అర్థం. బినైన్ సిస్ట్ అంటే ఓవరీలో సిస్ట్లు అనేది అందరూ వింటూ ఉంటారు. ఆ సిస్ట్లు కూడా చాలా రకాలు ఉంటాయి అన్నమాట. సింపుల్ సిస్ట్ అంటే ఒట్టిగా నీటి బుడగలాగా లోపల ఏముండదు, ఒక జస్ట్ ఒక లేయర్ పొర ఉండి ఆ లోపల నీరు ఉంటుందన్నమాట, నీటి బుడగలాగా ఉంటుందన్నమాట. దాన్ని సింపుల్ సిస్ అంటారు. సింపుల్ సిస్ అయితే చాలా వరకు అబ్జర్వ్ చేయొచ్చు మనం. 8 సెంటీమీటర్స్ అలా ఉన్న సిస్లు కూడా మనం ఏంటంటే కొన్ని ఒక 6 వీక్స్ ఓసీ పిల్స్ ఇచ్చి తగ్గుతుందా లేదా అని మనం ఫాలోఅప్ చేయొచ్చు. దీర్ఘకాలికంగా కూడా ఒక 2 months తర్వాత కూడా ఆ సిస్ట్ ఏమి తగ్గకుండా పెరుగుతూ ఉంటే అప్పుడే మనం ఇంటర్వెన్షన్ చేయాలి, ఏమైనా సర్జరీ చేయాలి. కాంప్లెక్స్ సిస్ అంటారు. కాంప్లెక్స్ సిస్ అంటే ఆ సిస్ట్ మధ్యలో పొరలుగా ఉంటుందన్నమాట. అంటే మధ్యలో పార్టీషన్స్ లాగా సెప్టే అనేది ఉంటుందన్నమాట. అది ఉన్నప్పుడు అవి కొంచెం డేంజరస్ అంటే అవి ఒక్కొక్కసారి క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. కాంప్లెక్స్ సిస్ట్ అనేది ఉంటే ఎప్పుడైనా సర్జరీకి వెళ్తాం. యూజువల్ అట్లీస్ట్ 6 సెంటీమీటర్స్ అని ఎక్కువ ఉంటే డెఫినెట్గా సర్జరీకి వెళ్తాం, సేఫ్ అన్నమాట. అండ్ సాలిడ్ ట్యూమర్స్లో కూడా బినైన్, మ్యాలిగ్నెంట్, బార్డర్ లైన్ ఉంటాయన్నమాట. బినైన్ ట్యూమర్ అయితే ఏంటంటే అక్కడే ఉంటుంది, ఆ ఓవరీకే పరిమితమై ఉంటుంది. ఈవెన్ బార్డర్ లైన్ ట్యూమర్ కూడా స్ప్రెడ్ అయ్యే కెపాసిటీ ఉండదు, యాక్చువల్లీ ఓవరీలోనే ఉంటుంది. బట్ ఒక్కొక్కసారి బార్డర్ లైన్ ఓవేరియన్ ట్యూమర్లో నాన్ ఇన్వేసివ్ ఇంప్లాంట్స్ అని వేరే చోటకి స్ప్రెడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. బట్ అంత డేంజరస్ కాదు బార్డర్ లైన్. బట్ ఫ్యూచర్లో బార్డర్ లైన్ కూడా క్యాన్సరస్గా మారే అవకాశాలు కూడా కొన్నిసార్లు ఉంటాయి. బార్డర్ లైన్ ట్యూమర్ ఉన్నా కానీ ఫాలోఅప్ చేస్తూ ఉండాలి రెగ్యులర్గా. మ్యాలిగ్నెంట్ ట్యూమర్ అంటే క్యాన్సరస్ ట్యూమర్ అంటే అది ఓవరీలో ఆరంభమయ్యి దాని వేరే అవయవాలకు స్ప్రెడ్ అవుతుంది. అండాశయాల్లో క్యాన్సర్ ఆనవాళ్లు అంత త్వరగా బయటపడవు. దీంతో చాలామంది మహిళల్లో అండాశయ క్యాన్సర్ చివరి దశలోనే బయటపడుతుంది. అయితే కొన్ని అనుమానిత లక్షణాలను గమనించుకోవటం ద్వారా అండాశయ క్యాన్సర్ను తొలి దశలోనే గుర్తించే వీలుంది. కడుపులో ఎప్పుడూ ఒత్తిడిగా ఉండటం, పొత్తి కడుపులోనూ ఛాతీ భాగంలోనూ నొప్పి వచ్చిపోతూ ఉండటం, కొద్దిగా అన్నం తినగానే పొట్ట నిండినట్లుగా అనిపించటం, తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావటం, ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఒకసారి డాక్టర్ని సంప్రదించి పరీక్షలు చేయించుకోవటం మేలు. ముఖ్యంగా కుటుంబంలో ఇంతకు ముందే రొమ్ము క్యాన్సర్, కొలెన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ చరిత్ర ఉన్నప్పుడు తరచుగా ముందస్తు పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే అండాశయ క్యాన్సర్కు వయసు కూడా ఒక ప్రధాన కారణమే.
మెనోపాస్ దశకు చేరుకున్న వారిలో హార్మోన్ల సమతూకం దెబ్బతినటం వల్ల కూడా అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఋతుక్రమాన్ని నియంత్రించే మందులు, అధిక బరువు, స్థూలకాయం, పిల్లలు లేకపోవటం ఇవన్నీ అండాశయ క్యాన్సర్ను తెచ్చిపెట్టే అంశాలే అంటారు నిపుణులు. ఎర్లీగా స్టేజ్లో వస్తే డెఫినెట్గా సర్జరీ చేసి ఆ ఓవేరియన్ ట్యూమర్ తీసేసి ఇంకెక్కడికన్నా సోకిందా అని స్టేజింగ్ ల్యాప్రాటమీ అంటాం. అంటే పక్కనున్న గ్రంథులు, లింఫ్ గ్రంథులు, ఒమెంటము, పెరిటోనియం ఏదేమైనా ఉందా అని పెరిటోనియల్ బయాప్సిస్ ఇవి చేస్తామన్నమాట ఎర్లీ స్టేజ్లో ఉంటే దాన్ని బట్టి యూజువల్గా 6 సైకిల్స్ ఆఫ్ కీమోథెరపీ ఇస్తే యూజువల్గా వాళ్ళ ప్రోగ్నోసిస్ బాగుంటుంది. వెరీ ఎర్లీగా వస్తే ఆల్వేస్ ప్రైమరీగా ఫస్టే సర్జరీ చేస్తాం అనేది గోల్డ్ స్టాండర్డ్. బట్ ఒక్కొక్కసారి మనం సర్జరీకి వెళ్ళినా కానీ మొత్తము రెడ్యూస్ చేయలేమంటే ఆప్టిమల్ సైటో రిడక్షన్ అంటారు. అంటే ఎన్ని డిపాజిట్స్ ఉంటే మొత్తం ట్యూమర్ క్లీన్ చేయాలి. అలా క్లీన్ చేయలేము ఏ కారణం వలనైనా, అంటే మరి పేగుల మీద అన్నిటి మీద స్ప్రెడ్ అయి ఉంది, తీయని పరిస్థితిలో ఉంది, ఆర్ పేషెంట్ జనరల్ కండిషన్ అంత పెద్ద సర్జరీ అంటే ఇంత పెద్ద సర్జరీ చేయాలంటే డెఫినెట్గా 7-8 గంటలు పట్టుద్ది. జనరల్ కండిషన్ అంటే ఎనస్థీషియా అంత తట్టుకోలేని పేషెంట్స్లో ఏం చేస్తామంటే ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చి 3-4 సైకిల్స్ ఇవ్వగానే ఈ ట్యూమర్ డిపాజిట్స్ అన్నీ తగ్గిపోతాయి. ఆ తర్వాత సర్జరీకి వెళ్తాము. అండాశయ క్యాన్సర్ ముఖ్యంగా ఓవరీస్ అంటే అండాశయాల పైభాగాల్లో సోకుతుంటుంది. లక్షణాలేవి బయటకు కనిపించకపోవడంతో చాలామంది మహిళలు తమకు క్యాన్సర్ సోకిందన్న విషయాన్ని గుర్తించలేకపోతుంటారు. అండాశయ క్యాన్సర్ను చాలామందిలో డాక్టర్లు చివరి దశలోనే గుర్తిస్తూ ఉంటారు. రక్త పరీక్ష, సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్ పరీక్షల సాయంతో అండాశయాల్లో క్యాన్సర్ కణితుల్ని సులువుగానే గుర్తించవచ్చు. ఖచ్చితమైన నిర్ధారణ కోసం అండాశయాల నుంచి కణజాలాన్ని సేకరించి బయాప్సీ పరీక్ష సాయంతో అండాశయ క్యాన్సర్ను నిర్ధారణ చేసుకుంటారు. మన దేశంలో అండాశయ క్యాన్సర్ను సులువుగా గుర్తించేందుకు వీలుగా OVA1 అనే కొత్త తరహా రక్త పరీక్ష ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. తక్కువ ఖర్చుతో సర్జరీ అవసరం లేని ఈ కొత్త నిర్ధారణ పద్ధతి ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తోంది. CA-125 అనేది ఓవేరియన్ క్యాన్సర్ ట్యూమర్ మార్కర్. అంటే అది పెరిగితే డెఫినెట్గా క్యాన్సర్ ఉందని కాదు, అది డయాగ్నోస్టిక్ మార్కర్ కాదు. బట్ ఆ ఒక్కసారి మనం ఫస్ట్ టెస్ట్ చేసినప్పుడు అది ఒక వేలల్లో ఉండి మనం కీమోథెరపీ ఇచ్చిన తర్వాత ఎంత తగ్గింది అని చూసుకుంటాం. అంటే డిసీజ్ కంట్రోల్లో ఉందా లేదా అని. చాలా వరకు అది మన ట్రీట్మెంట్ తర్వాత నార్మల్ అయిపోతుంది CA-125. ఆ తర్వాత మనం ఎవ్రీ 3 నెలలకి ఫాలోఅప్ చేస్తాము. 3 నెలల కంటే ఈ CA-125 మార్కర్ పెరుగుతుందా, అల్ట్రాసౌండ్ చేసి ఎక్కడైనా డిపాజిట్స్ ఉన్నాయా అని చూసుకుంటాం అనమాట. ఒకవేళ నిజంగా CA-125 పెరిగి డిపాజిట్స్ ఉంటే యూజువల్గా రికరెన్స్ అనేది కామన్ ఓవేరియన్ క్యాన్సర్లో. ఎందుకంటే వాళ్ళు వచ్చేసరికి లేట్ స్టేజ్లో వస్తారు కాబట్టి అప్పుడు మళ్ళీ కీమోథెరపీ ఇస్తాము. అలా ఆ డిసీజ్ని కంట్రోల్ చేస్తాం. అండాశయాలకు క్యాన్సర్ సోకినప్పుడు ఆపరేషన్ చేసి క్యాన్సర్ సోకిన కణజాలాన్ని తొలగించటం, తదనంతరం క్యాన్సర్ కణితులు మళ్లీ పురుడు పోసుకోకుండా కీమోథెరపీ చేయాల్సి ఉంటుంది. అండాశయ క్యాన్సర్కు ఆపరేషన్ చేసినప్పుడు చాలా వరకు 2 అండాశయాల్ని తొలగిస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు మహిళల్లో ఋతుచక్రం పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉంటుంది. అండాశయ క్యాన్సర్ను అడ్డుకునే ఔషధాల తయారీకి ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ట్రాబెక్టెడిన్ అనే కొత్త ఔషధం క్లినికల్ ట్రయల్స్ను పూర్తి చేసుకుని త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఇక షుగర్ జబ్బు నియంత్రణకు వాడే మెట్ఫార్మిన్ మందు కూడా అండాశయ క్యాన్సర్ నివారణకు దోహదం చేస్తున్నట్లు స్విట్జర్లాండ్ పరిశోధకులు చెబుతున్నారు. అండాశయ క్యాన్సర్ ముదిరిపోయిన తర్వాత దానికి చికిత్స చేయటం చాలా కష్టసాధ్యం. కాబట్టి ఈ క్యాన్సర్ను ముందుగానే గుర్తించటం చాలా ముఖ్యం. ఈ విషయాన్ని మనందరం తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఒళ్లంతా పసిమి ఛాయలో మెరిసిపోతున్న కొంతమందికి మెడ చుట్టూ కొట్టొచ్చినట్లుగా నలుపు రంగు కనిపిస్తూ ఉంటుంది. నగలు, ఆభరణాలు ధరించడం వల్ల అలా అవుతుందని చాలామంది మెడపై నలుపును పెద్దగా పట్టించుకోరు. నిజానికి నగలు, ఆభరణాలు ధరించడానికి మెడ చుట్టూ నలుపు రావడానికి సంబంధం లేదు. మెడ చుట్టూ నలుపు రావడానికి కొన్ని రకాల జబ్బులు కారణంగా ఉంటాయి. మెడ చుట్టూ నలుపు రావడాన్ని ప్రత్యేకించి షుగర్ జబ్బుకు సంకేతంగా భావించాలని చెబుతారు డాక్టర్లు. మెడ చుట్టూ నలుపు రంగు రావడానికి వెనుక కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అకాంథోస్ నైగ్రిగన్స్ అంటే మీకు విడమర్చి చెప్పాలి అంటే అక్కడ స్కిన్ బాగా దలసరెక్కి నల్లబడిపోతుంది అనమాట.
దాన్ని అకాంతోస్ నైగ్రికన్స్ అంటాం. ఈ అకాంతోస్ నైగ్రికన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఈ ఇంపార్టెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దిస్ ఈజ్ ఏ ఫోర్ రన్నర్ అంటే ఇది ముందు వస్తుంది అనమాట. డయాబెటీస్కి ముందు వస్తుంది, థైరాయిడ్కి ముందు వస్తుంది, ఎనీ హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాటి అన్నిటికీ ముందు ఈ అకాంతోస్ నైగ్రికన్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే వంశపారంపర్యంగా కూడా వస్తాయి. సో దిస్ ఈజ్ ఆల్ ఇండికేటర్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట బేసిక్గా. సో దీని మూలంగా మెయిన్గా డెర్మటాలజిస్ట్ దగ్గరికి పేషెంటు ఇలాంటి ప్రాబ్లమ్స్తో వస్తే, అకాంతోస్ నైగ్రికన్స్ అనే ప్రాబ్లంతో వస్తే వెంటనే మేము కొన్ని రక్త పరీక్షలు అలాంటివన్నీ డెఫినెట్గా అడుగుతాం అనమాట. సో అంచేత బ్లడ్ టెస్ట్లు థైరాయిడ్ అని కానీ, డయాబెటీస్ కోసం అని కానీ, ఇన్సులిన్ ఎంత లెవెల్స్ ఉన్నాయి వీళ్ళకి, హోమా ఐఆర్ అని ఇలాంటి రకరకాల టెస్టులన్నీ మనం చేస్తామండి. అలాగే పీసీఓడి ఉన్న వాళ్ళకి కూడా ఈ అకాంతోస్ నైగ్రికన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ట్రీట్మెంట్ అనేది దీనికి ముందు నేను ఆల్రెడీ చెప్పాను దేంతో అసోసియేట్ అయి ఉంటుంది ఈ ప్రాబ్లం అన్నది. ఆ ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేయటం ఒక వంతు అయితే, రెండో వంతు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ స్కిన్ నల్లగా ఉన్నదాన్ని ఎలా తీసేయాలి అన్నది ఒకటి. రెండోది, దీన్ని దళసరిగా ఉన్న చర్మాన్ని మనము ఏదర్ కెమికల్ పీల్స్, ఆఫ్ కోర్స్ మెడికల్ ట్రీట్మెంటు క్రీమ్స్ అవన్నీ ఇస్తాము, కానీ ఎక్కువ దళసరిగా అయిపోతే కెమికల్ పీల్స్ కానీ లేకపోతే లేజర్స్తో కానీ దీన్ని రిమూవ్ చేయడానికి ఈజీగానే ఉంటుంది మాకు. ఓన్లీ థింగ్ ఏంటంటే మళ్ళీ రాకుండా చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంచేత దీనికి అసలు కారణం ఏంటో తెలుసుకుని దాన్ని రెక్టిఫై చేస్తే ఇది తిరిగి మళ్ళీ రాకుండా చేస్తుంది. అధిక బరువు అనేది నేడు మన ఆరోగ్యానికి గుదిబండలా మారుతుంది. ఒక తీరు తెన్నులు లేని ఆహారపు అలవాట్లు, బద్ధకపు జీవనశైలి, చాలినంత శారీరక శ్రమ లేకపోవడం, నిరంతరం ఒత్తిళ్లు, ఆందోళనలు ఇవన్నీ మన ఒంటి బరువును క్రమంగా పెంచుతూ పోతున్నాయి. గంటల తరబడి సోఫాలకు అతుక్కుపోవడం, రోజంతా టీవీ ముందే కూర్చోవడం, ఎక్కువసేపు కూర్చొనే పని చేయడం వల్ల కూడా శరీర బరువు అదుపు తప్పుతుందని చెబుతారు నిపుణులు. ఈ నేపథ్యంలో రోజువారీ ఆహార నియమాల్లో కొన్ని ప్రత్యేక జాగ్రత్తల్ని తీసుకోవడం ద్వారా అధిక బరువును ఎలా వదిలించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. బరువు తగ్గటం అనేది అంత త్వరగా సాధ్యమయ్యేది కాదు. దీనికి సమయం పడుతుంది. ఓపికతో ఆహార, వ్యాయామ నియమాలను పాటించటం అత్యవసరం. బరువు పెరగటానికి ప్రధాన కారణం శరీరానికి అవసరమైన వాటికన్నా ఎక్కువ క్యాలరీలను తీసుకోవటం. ఖర్చు కాకుండా మిగిలిపోయిన క్యాలరీలు కొవ్వుగా మారిపోయి స్థిరపడే ప్రమాదం ఉంది. సమతుల ఆహారం తినకపోవటం, నిద్రలేమి, తగినంత శ్రమ చేయకపోవటం వంటి రకరకాల అంశాలు దీనికి కారణమవుతుంటాయి. బరువు పెరగటంలో జన్యువులు కూడా పాలు పంచుకుంటాయి. కొన్ని రకాల మందులు దీనికి దోహదం చేయొచ్చు. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకోవటం ఎంతైనా అవసరం. ఆరోగ్యకరమైన జీవనశైలితో బరువును అదుపులో పెట్టుకోవటం పెద్ద కష్టమేమీ కాదు. చిన్న మార్పులైనా పెద్ద ప్రభావమే చూపుతాయి. లెక్క ప్రకారం వారానికి 450 నుంచి 900 గ్రాముల వరకు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. కొందరు త్వరగా బరువు తగ్గటం మంచిదని భావిస్తుంటారు. కానీ ఎంత త్వరగా తగ్గితే అంతే వేగంగా పెరిగే ప్రమాదం ఉంటుంది. నెమ్మదిగా క్రమంగా తగ్గే బరువు స్థిరంగా కొనసాగుతూ వస్తుందని తెలుసుకోవాలి. బరువు తగ్గటానికి క్యాలరీలు ఎక్కువ ఖర్చయ్యేలా శారీరక శ్రమ చేయడం తప్పనిసరి. రోజులో శరీరం ఖర్చు చేసే క్యాలరీల కన్నా సుమారు 500 తక్కువ క్యాలరీలు తీసుకుంటే బరువు తగ్గుతుందన్నది నిపుణుల సూచన. దీంతో వారానికి సుమారు 900 గ్రాముల బరువు తగ్గే అవకాశం ఉంటుంది. క్యాలరీలను లెక్కించుకొని తినటం ఎలా సాధ్యమని చాలా మంది ప్రశ్నిస్తుంటారు. మితంగా తినేలా చూసుకుంటే చాలా వరకు క్యాలరీలను తగ్గించుకోవచ్చు. చిన్న పళ్ళాన్ని ఎంచుకుంటే వడ్డించుకునే పదార్థాల పరిమాణము తగ్గుతుంది. అలాగే ఆహారాన్ని పూర్తిగా నములుతూ ఆస్వాదిస్తూ తినటం మంచిది. గబగబా మింగేస్తే కడుపు నిండిన విషయం మెదడుకు తెలియదు. దీంతో మరింత ఎక్కువ తినే ప్రమాదం ఉంటుంది. ఇక వారానికి కనీసం 150 నిమిషాల సేపు ఒక మాదిరి నుంచి తీవ్రమైన వ్యాయామం చేయాలనేది నిపుణుల సూచన. గుండె, శ్వాస వేగాలను పెంచే వ్యాయామాలైతే మరీ మంచివి. వేగంగా నడవటం, ఈత కొట్టడం, డాన్స్ చేయడం వంటివన్నీ ఇలాంటివే. వ్యాయామాలను ఒకేసారి వేగంగా చేయకూడదు. క్రమంగా వేగం పెంచుకుంటూ రావాలి. లిఫ్టుకు బదులు మెట్లు ఎక్కటం, అప్పుడప్పుడు లేచి కాసేపు నడవడం వంటి చిన్న మార్పులైనా మంచి ఫలితం చూపిస్తాయి. బరువులు ఎత్తటం వంటి కండరాలను దృఢం చేసే వ్యాయామాలను మరువరాదు. పెద్దవాళ్ళు వారానికి కనీసం 2 రోజులైనా ఇలాంటివి సాధన చెయ్యాలి. ఈ జాగ్రత్తలు క్రమంగా బరువు తగ్గడానికి బాగా ఉపకరిస్తాయి. హార్ట్ ఫెయిల్యూర్ అనగానే మనలో చాలా మంది గుండె కొట్టుకోవడం ఆగిపోయిందని అనుకుంటారు. కానీ
అది నిజం కాదు. గుండె కొట్టుకోవడం ఆగిపోవడం అంటే అది సడన్ కార్డియాక్ అరెస్ట్. హార్ట్ ఫెయిల్యూర్ అంటే గుండె పనితీరు మందగించిపోవడం అన్నమాట. 100% పనిచేయాల్సిన గుండె 40%, 30% పనిచేయడం వల్ల మన శరీరానికి తగినంత రక్తం, ప్రాణవాయువు అందని పరిస్థితులు ఎదురవుతాయి. మనిషిని క్రమంగా జీవోత్సవంలా మార్చేసి దీర్ఘకాలిక జబ్బు హార్ట్ ఫెయిల్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. హార్ట్ అటాక్, హార్ట్ ఫెయిల్యూర్ రెండు ఒకటేనా? ఇప్పుడు గుండెపోటు అంటే మన గుండెకి రక్తం ఇచ్చే రక్తనళాలు అకస్మాత్తుగా మూసుకుపోవటము. దానివల్ల గుండె కండరానికి ఒకే సమయంలో సడన్గా రక్త ప్రవాహం ఆగిపోతుంది. అట్లా ఆగిపోయే పరిస్థితిలో ఒక పోర్షన్ గుండె కండరానికి సరిగా రక్తం వెళ్లకుండా ఆ భాగం డ్యామేజ్ అయిపోతుంది. దీన్ని మనం గుండెపోటు, హార్ట్ అటాక్ అంటాము. హార్ట్ ఫెయిలియర్ అనేది గుండెపోటు వల్ల, గుండె కండరాలు డ్యామేజ్ అయ్యే వల్ల రావచ్చు అది మరి ఫ్యూచర్లో. లేకపోతే వేరే కూడా కారణాలు ఉంటాయి. మనకు గుండె కండరాలకే రోగం, వేరే కారణాలుగా రోగం పట్టేది, లేకపోతే జన్యుపరమైన కొన్ని కంజెనిటల్ డిజీజెస్ అని అంటాము, జెనెటిక్ డిజీజ్ అని అంటాము. ఆ టైప్ రోగాలతో కూడా మనకు గుండె కండరాలు బలహీనంగా అయిపోయి దానివల్ల మనకు గుండె పంపింగ్ తగ్గిపోవటం, దీన్ని మనము హార్ట్ ఫెయిలియర్ అంటాం. గుండె పనితీరు మందగించడానికి కారణాలేంటి? గుండె కండరానికి రక్తం ఇచ్చే రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ డిపాజిషన్ వల్ల ఆ రక్తనాళాలు సన్నగా అయిపోతున్నాయి. సో దానివల్ల ఏమవుతుంది, రక్త ప్రవాహం మన గుండె కండరానికి సరిగా రావట్లేదు. దీనివల్ల మెల్లమెల్లగా మన గుండె కండరాలు నష్టమవుతాయి, డ్యామేజ్ అవుతాయి, మన హార్ట్ పంపింగ్ దానివల్ల తగ్గిపోతుంది. ఇది ఒక ముఖ్యమైన కారణం. ఇది మనకు ఒక సడన్గా గుండెపోటు వచ్చి ఒక సైడు ఒక పోర్షన్ గుండె కండరాలు డ్యామేజ్ అయితే కూడా దానివల్ల కూడా మనకు ఫ్యూచర్లో సేమ్ ప్రాబ్లం రావచ్చు. దాని తప్ప మనకు గుండె రక్త సప్లై బాగుంటే కూడా గుండె కండరమే వీక్ అయిపోయినట్టు కొన్ని రోగాలు ఉంటాయి. దీన్ని మనము మెడికల్ టర్మ్లో కార్డియోమయోపతి అంటాము. గుండె పనితీరు తగ్గినప్పుడు తలెత్తే సమస్యలు ఎలా ఉంటాయి? సో ఒక్క ముఖ్యమైన కాంప్లికేషన్ ఏమంటే మనకు సివియర్గా హార్ట్ ఫెయిలియర్ అని రావటం. సో మామూలుగా లక్షణాలు ఎలా ఉంటాయంటే కూర్చున్నప్పుడు బాగానే ఉన్నాము, కానీ మనం ఏమైనా పరిశ్రమం చేస్తే, ఏమైనా ఎక్కడన్నా నడిస్తే, మెట్లెక్కితే, ఏమైనా పని చేస్తే అప్పుడు మనకి లక్షణాలు బయటకు వస్తున్నాయి. కానీ ఇదే ప్రాబ్లం ఎక్కువగా అయింది అంటే మరి మనకు ఈవెన్ రెస్ట్లో ఉన్నప్పుడు, లేకపోతే మామూలుగా కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు ఉన్నా కూడా ఎక్కువ ఆయాసం రావటము, బ్లడ్ ప్రెషర్ పడిపోవటము, ఇలాంటి సీరియస్ లక్షణాలు రావచ్చు. ఇంకొకటి రిథమ్ డిస్టర్బెన్సెస్, డేంజరస్గా గుండె లయ తప్పడం, ఇలాంటి జరిగితే మనకు ఒక్కొక్క పరిస్థితిలో సడన్ కార్డియాక్ అరెస్ట్ అనేది కూడా రావచ్చు. గుండె పనితీరు తగ్గినట్లు ఎలా నిర్ధారించుకుంటారు? ఫస్ట్ ఈసీజీ అనేది, ఎలక్ట్రోకార్డియోగ్రామ్ ఈసీజీ అని మనకు అందరికీ తెలుసు. మన ఛాతి పైన మనం వైర్స్ పెట్టి గుండె ఎలక్ట్రికల్ రికార్డింగ్స్ ఎలా ఉన్నాయని మనం చూస్తాం. ఇంకొకటి ముఖ్యమైన టెస్ట్ ఏముంటుందంటే ఎకోకార్డియోగ్రామ్. సో దానిలో మనం కరెక్ట్గా గుండె చేంబర్స్ ఎలా ఉన్నాయి, సైజు నార్మల్గా ఉందా లేకపోతే పెరిగిపోయిందా, వాపు వచ్చిందా ఏమైనా గుండె చేంబర్లో, గుండె వాల్వ్స్ ఎలా పనిచేస్తున్నాయి, దానిలో ఏమైనా లీకేజ్ ఏమైనా డెవలప్ అయిందా, గుండె పంపింగ్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది, దాన్ని మనం ఇజెక్షన్ ఫ్రాక్షన్ అని ఒక పర్టికులర్ మెజర్మెంట్, ఈఎఫ్ అంటారు దాన్ని. ఎస్పెషలీ 50% కైనా తగ్గింది అంటే ఆ వాల్యూ మనం దాన్ని డిస్ఫంక్షన్ అంటాం, అంటే తగ్గిపోయింది ఫంక్షన్. దానిలోనే ఇంకా 35% కైనా ఇంకా తగ్గిపోయింది అంటే ఈ ఈఎఫ్ అనే మెజర్మెంటు, అప్పుడు దాన్ని మనము సివియర్ డిస్ఫంక్షన్ అని చెప్తాము. మూడవది, ఇప్పుడు గుండెకి మనం ఎంఆర్ఐ చేసి కండరం పరిస్థితి ఎలా ఉంది, కండరంలో మనకు పాత గుండెపోటు వలన, వేరే రోగం వలన స్కార్ అలాంటి ఏమన్నా వచ్చిందా అని మనము ఎంఆర్ఐలో కూడా చూడొచ్చు. గుండె పనితీరు మందగించినప్పుడు చికిత్స ఎలా ఉంటుంది? ఈ హార్ట్ ఫెయిలియర్ అనే డిజీజ్లో చాలా పరిశోధన జరిగింది. దానికి ఇప్పుడు కొన్ని కొత్త మందులు మనకు వచ్చింది పోయే 10 సంవత్సరాల్లో. సో దీనిలో మనకు కొన్ని క్లాసెస్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి, ఏది మన అన్ని హార్ట్ ఫెయిలియర్ పేషెంట్స్కి వాడతాం. ఎస్పెషల్లీ ఎవరికి ఎక్కువలో మనకు ఈఎఫ్ అనేది తగ్గింది, సో ఆ పరిస్థితిలో మనకు కొన్ని మెడికేషన్స్ ఉంటాయి. బీటా బ్లాకర్స్ అని ఒక క్లాస్ మెడిసిన్ చెప్తాం మనము. మరి ఏస్ ఇన్హిబిటర్స్ లేకపోతే ఆర్ని అని ఇప్పుడు ఇంకా రీసెంట్గా వచ్చింది, ఆ మెడిసిన్స్ మనము యూస్ చేస్తాము. మరి ఎంఆర్ఏ అన్ని ఒక టైప్ ఆఫ్ ఒక క్లాస్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి.
మరి ఇప్పుడు రీసెంట్గా SGLT2 ఇన్హిబిటర్స్ అని, ఏది మనం మామూలుగా ముందు మధుమేహంకి, డయాబెటీస్కి ఆవిష్కారం అయింది ఈ మెడిసిన్, కానీ ఇప్పుడు మనకి ఏం తెలిసిందంటే గుండె పంపింగ్ తగ్గడానికి కూడా, హార్ట్ ఫెయిలియర్ కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని కూడా మనము యూస్ చేయవచ్చు. సో అది ఫస్ట్, అందరికీ ఒక స్పెసిఫిక్ హార్ట్ ఫెయిలియర్ సంబంధించే మెడిసిన్స్ మనము ఇవ్వాలి, అది ముఖ్యం. సెకండ్, దానిపైన ఎవరికి గుండెలో కరెంట్ సిస్టంలో డిఫరెన్స్ మనకు కనిపిస్తుందో, ఒక రోగం కనిపిస్తుందో, దీనిలో ఈసీజీతో పాటు వేరే ఎక్స్టెండెడ్ ఈసీజీ మానిటరింగ్ మనం చేయవచ్చు, హోల్టర్ టెస్ట్ అని. ఇలాంటి టెస్ట్లో మనం గుండె కరెంట్ వెళ్ళటంలో డీలే ఉందంటే వాళ్ళకి ఒక స్పెషల్ టైప్ ఆఫ్ పేస్ మేకర్, దీన్ని CRT అంటాము, కార్డియాక్ రీసింక్రనైజేషన్ థెరపీ అంటాము. వాళ్ళకి ఒక స్పెషల్ టైప్ ఆఫ్ పేస్ మేకర్ మనము ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎడం భుజం దగ్గర పెట్టి, దాని నుంచి గుండె లోపల కరెంట్ వైర్స్ వెళ్తాయి. సో దాంతో మనము గుండె కరెంట్ సిస్టమ్ని సింక్రనైజ్, అంటే ఒక కరెక్ట్ ఆర్డర్లో, ఒక క్రమమైన ఆర్డర్లో తీసుకొని రావటము, అప్పుడు మన గుండె పంపింగ్ ఇంకా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే నేను చెప్పినట్టు సడన్ కార్డియాక్ అరెస్ట్కి, గుండె లయ తప్పడానికి రిస్క్ ఉంటుంది ఈ కండిషన్స్లో. అలాంటి రిస్క్ మనకు ఎక్కువగా అనిపిస్తుందంటే ఒక పర్టికులర్ కేసులో వాళ్ళకి ఒక స్పెషల్ టైప్ ఆఫ్ పేస్ మేకర్ పెడతాము, దాన్ని ICD, ఇంప్లాంటబుల్ కార్డియోవర్టర్ డిఫిబ్రిలేటర్ అంటాము. ఆ డివైస్ ఏం చేస్తుందంటే, ఇలాంటి ఎమర్జెన్సీగా డేంజరస్ గుండె లయ తప్పటం జరిగిందంటే అప్పటికి ఎమర్జెన్సీగా గుండె లోపల షాక్ ఇచ్చి ప్రాణాన్ని బతికించే పనిని చేస్తుంది. చాలా సివియర్గా రోగం ఉంది, వేరే అన్ని ట్రీట్మెంట్స్ పని చేయట్లేదంటే పేషెంట్ కండిషన్ ఇంకా డే బై డే ప్రాబ్లం ఎక్కువ అవుతుంది అంటే, ఆ పరిస్థితిలో మనకు ఈ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ దాని గురించి మనము ఆలోచించాలి. గుండె పనితీరును మెరుగుపరచడానికి ఆధునిక వైద్యంలో ఇవాళ చక్కటి మందులు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. సమస్య మరీ తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రం చివరి పరిష్కారంగా గుండె మార్పిడికి వెళ్లాల్సి ఉంటుంది. ఒక చిన్న చిట్కా మీకోసం. పైల్స్ బాగా ఉబ్బి నొప్పితో బాధిస్తున్నప్పుడు వాటిపైన నిత్యం నువ్వుల నూనెను పూతగా పట్టిస్తూ ఉండండి. పైల్స్ బాధల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. పైల్స్ కూడా క్రమంగా తగ్గుముఖం పడతాయి.